దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6, 7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. దావీదు సింహాసనము మీదను ఆయన రాజ్యము మీదను ఆయనను స్థాపించి న్యాయముతోను నీతితోను దానికి నిత్యము అభివృద్ధిను కలుగచేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి వలన ఇది నెరవేరును. దేవాదేవుడికి మహిమ కలుగును కాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినమును గురించి దేవాది దేవుడు ప్రవచన రూపంలో యెషయా ప్రవక్త ద్వారా ఇలాగూ సెలవిస్తున్నాడు. మనకి శిశువు పుట్టెను, యేసుక్రీస్తు ప్రభు మనకి అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద పరలోక రాజ్య భారముండును. అందుకే ఆయన సువార్త ప్రకటించేటప్పుడు మారు మనస్సు పొందిన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ఆయన సువార్త చెప్పడము ఆరంభించాడు. ఆయన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యంగా చేస్తాడు, ఏం చేసినా ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన. ఆలోచనకర్త, మనకి మంచి ఆలోచనలు దయచేస్తాడు. బలవంతుడైన దేవుడు దుష్టుడి ముందు మనని ఓడిపోనీయకుండా బలంగా మన పక్కన నిలబడతాడు. మనుషుల ముందు కూడా బలంగా మన పక్కన నిలబడేవాడు. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మనుషుల్ని సమాధానపరుస్తాడు. దీనికంటే ముఖ్యమైనటువంటి పరలోకపు తండ్రితో మనుషుల్ని సమాధానపరిచాడు యేసుక్రీస్తు ప్రభువు అని ఆయనకు పేరు పట్టుబడును. చూడండి, ఈయన సింహాసనం మీద స్థిరముగా ఉంటాడు, రాజై ఉంటాడు అని దేవాతి దేవుడు తెలియజేస్తున్నారు. యేసు నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.